జరాతృష్ట్రను ఈ మతానికి సంబంధించి స్థాపకుడిగా చూస్తారు. స్థాపకుడు ఎవరు, ఈ మతాన్ని తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి అని అంటే, ఎవరి చేత ఈ పార్సీ రిలీజియన్ ఎస్టాబ్లిష్ అయింది అని అంటే జరాతృష్ట్ర అని అంటున్నాం. ఎలా? జరాతృష్ట్ర అని చెప్పేసి పిలుస్తాను. ఇలా ఈ అంశాన్ని, ఈ పేరుని గుర్తుంచుకోవాలి. ఇక ఈ పార్షీలకి సంబంధించి ఆది దేవత ఉన్నది. సో లేదా ఈ స్థాపకుడు కాకుండా ఆది దేవతగా పార్షీ మతానికి సంబంధించినటువంటి వారు ఎవరిని పూజిస్తారు అని అంటే, పార్షీకి సంబంధించినటువంటి వారు అహూరా మజ్దాను ఏమని అంటున్నాం, ఆది దేవతగా ఈ ఎవరిని గుర్తిస్తారు అని అంటే మనం చెప్పాల్సినటువంటి పేరు అహూరా మజ్దాన్ అని అంటున్నాం. ఏమని? అహూరా మజ్దా అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పార్షీ మతానికి సంబంధించి 3 ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. ఈ ఆది దేవతగా ఎవరిని చూస్తారు అని అంటే అహూరా మజ్దాని. స్థాపకుడిగా ఎవరిని చూస్తారు పార్షీ మతానికి, జరాస్ట్రియన్ కి అని అంటే జరాతృష్ట్రాను. ఈ పార్షీ మతానికి పవిత్ర మత గ్రంథం ఏంటి అని అంటే జెండా అవెస్తా. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పార్షీ మతానికి సంబంధించిన అంశాలను గుర్తించండి అని అంటే ప్రాథమికంగా 3 అంశాలు గుర్తించాలి. ఒకటి, పవిత్ర మత గ్రంథం ఏంటి అని అంటారు, జెండా అవెస్తా. స్థాపకుడు ఎవరు పార్షీ మతానికి సంబంధించి అని అంటే జరాతృష్ట్ర. ఈ పార్షీ మతానికి ఆది దేవుడిగా లేదా ఆది దేవతగా ఎవరిని గుర్తిస్తారు అని అంటే అహూరా మజ్దా. ఈ పేర్లను గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా పార్షీ మతానికి సంబంధించినటువంటి అంశాలను మనం గుర్తించాల్సి ఉంటుంది.